సనకాద్యా యోగివర్యా అన్యే చ ఋషయస్తథా ప్రహ్లాదాద్యా విష్ణుభక్తా హనుమంతమథాబ్రువన్. ఇది రామరహస్యోపనిషత్తులో కనబడుతున్న అంశం. అంటే సనకాది యోగివర్యులు, సనకాద్యా అక్కడ మాట, ఇక్కడ సనకాది కన్నాడు. అదే పదం తీసుకొచ్చాడు తులసీదాస్. అంటే తులసీదాస్ ఎన్ని శాస్త్రముల్లో దిట్టా చూడండి. ఇక్కడ రామరహస్యోపనిషత్తు మర్మాన్ని చూపిస్తున్నట్ట. సనకాదిక్, దాని తర్వాత ప్రహ్లాదాద్య విష్ణుభక్త. ఈ ఆదికాలోకి వీళ్ళందరూ విడిపోయారు. ప్రహ్లాదాది విష్ణుభక్తులు అంటే ప్రహ్లాదుడు కూడా జ్ఞానభక్తుడు. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమంత మథాబ్రువన్, హనుమంతుని వద్దకు గంధమాదన పర్వతంలో చేరి హనుమంతుని ప్రార్థన చేసి అప్పుడు అడిగారు ఏంటంటే బ్రహ్మతత్వం నీ ద్వారా వినాలనుందయ్యా అన్నారు. అంటే వాళ్ళకి తెలియదనా? ఇదో ప్రశ్న. తెలిసినా అదే ఎందుకు అడుగుతారంటే అనుభూతికి. వాళ్ళు అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు కనుకనే హనుమంతుని దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు హనుమంతుడు వారికి బ్రహ్మతత్వ బోధన చేస్తాడు. ఆ బ్రహ్మతత్వ బోధనలో చెప్పినటువంటి గొప్ప విశేషమే రామ తారక మంత్ర రహస్యములు. బ్రహ్మమనగా రాముడు, ఆ రామనామం యొక్క వైశిష్ట్యాన్ని అక్కడ బోధిస్తాడు. ఈ స్వరూపం చెప్తున్నప్పుడు హనుమత్ స్వామిని యోగాంజనేయ మూర్తి అంటారు. ఇప్పుడు మరొక మూర్తి వచ్చిందండి. ఆయన చూపించిన యోగమూర్తి ఎలా ఉంటాడో తెలుసా? భక్తుల కోసం హనుమంతుని యోగమూర్తిని ఇప్పుడు ప్రత్యక్షం చేస్తున్నాం. పంచముఖాంజనేయ ఈ మూర్తిని చూసారుగా. యోగమూర్తి ఎలా ఉంటాడో చూడండి. వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్షముద్రాన్వితం హృద్దేశే కలయన్ నుతో మునిగణైరధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీవనే మణిమయే బాలార్కకోటి ప్రభం జాయన్ బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమన్మమా. ఈ ధ్యానం ఒక్కసారి అర్థం చేసుకుంటేనే మౌనంలోకి వెళ్ళిపోతామండి. అంత గొప్ప ధ్యానం ఇది. ఇక్కడ వామే జానుని స్వామి ఎలా కూర్చున్నాడంటే ఎడమ మోకాలు మించి ఎడమ చేయిని పెట్టాడు అలాగా లీలగా. కుడి చేతిని జ్ఞానాక్షముద్రాన్వితం జ్ఞానముద్ర పట్టి హృద్దేశే కలయన్ హృదయం దగ్గర పెట్టుకున్నాడు. హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వాన్ని చెప్తున్నది ఇది. ఇది జీవ సంకేతం. ఆ జీవ బ్రహ్మం యొక్క ఐక్యాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమా ఎప్పుడు మూడింటితోనే ఉంటుంది నాయనా అన్నాడు ఇక్కడ. సృష్టి, స్థితి, లయ, సత్వరజస్తమో గుణాలు, మూడు కాలాలు. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న ప్రపంచం అంతా మూడే. ఈ మూడింటితో జీవుడు అంటుకుపోయి ఉన్నాడు. కానీ బ్రహ్మము వీటన్నిటికి ఆధారమై ఉన్నది. కానీ మూడింటితో ఉన్న ప్రపంచంతో అంటుకుపోయిన జీవుడికి బ్రహ్మం గురించి చెప్పినా అర్థం కావట్లేదు. గురువు చెప్తే ఇలా తిరిగాడు కొంచెం. అంటే మూడింటికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంత భగవంతుడి దగ్గర అవుతావు. కానీ ప్రపంచం నుంచి క్రమంగా జీవుడు వెళ్ళి బ్రహ్మం వైపు తిరిగి బ్రహ్మను పట్టుకున్నాడే. పట్టుకోగానే పూర్ణమైపోయాడు, జీవ బ్రహ్మైక్యమైంది. ఇది తత్వం. ఇది ఎక్కడ తెలుస్తుంది? దహరంలో అర్థమవుతుంది. అందుకే హృదయం దగ్గర పెట్టుకున్నాడండి. ఇక్కడ కుడి చేతిని ఆ విధంగా పెట్టుకుని ఎడమ చేతిని మోకాల మీద పెట్టి అటు తర్వాత కళ్ళు ఎలా ఉన్నాయంటే అధ్యాత్మతత్వేక్షణం, అధ్యాత్మ జ్ఞానంతో కూడినటువంటి అంతర్ముఖ దృష్టితో నేత్రం ఉంచుకుని కదలీవనే గంధమాదనంలో ఉన్నటువంటి బంగారు అరటి తోటల వనంలో మణిమయే బాలార్క కోటి ప్రభం మణిమయమైన సింహాసనం మీద కూర్చొని కోటి బాలసూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి బ్రహ్మపరం బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మవేత్త అయిన హనుమత్స్వామిని ధ్యానిస్తే మనస్సుకు శుద్ధి కలుగుతుంది అని యోగాంజనేయ మూర్తి వర్ణన మనకు కనబడుతుంది. అది ఆగమంలోది. అది సరిగ్గా రామరహస్యోపనిషత్తుకు అన్వయింపబడుతుంది ఇక్కడ. అప్పుడు శ్రీరామ రహస్యాన్ని సనకాదులకు చెప్పాడు. ఇది తెలిసినవాడు గనకనే సనకాదిక్ అని మొదలుపెట్టాడు ఇక్కడ. బ్రహ్మాది మునీష, బ్రహ్మ మొదలైన మునీశ్వరులు. అంటే బ్రహ్మ దేవుడా మున అంటే దీని బ్రహ్మాదులు అంటే బ్రహ్మ మొదలైన దేవతలు, మునీశ్వరులు అని రెండు భాగం చేయొచ్చు. కానీ బ్రహ్మ కూడా మునే. ఎందుకు తెలుసా? విద్యలిచ్చే ఋషుల్లో బ్రహ్మగారిని మనం మర్చిపోరాదు. మొదటివాడు పరమేశ్వరుడు, ఆయన నుంచి విద్య పొందినవాడు మొదటి బ్రహ్మదేవుడు. బ్రహ్మ నుంచి ఋషులు పొందారు. కానీ మునులకు ఋషులకు విద్యలిచ్చినవాడు బ్రహ్మదేవుడే. అదే మన గురు పరంపర చెప్పేటప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం అని చెప్తున్నాం కదా. కానీ ముందు నారాయణుడి తర్వాత ఎవరండి? బ్రహ్మ. కనుక బ్రహ్మను కూడా మునీశ్వరులు, ఋషులకే ఋషి అయిన చతుర్వేదములు ముఖములుగా కలిగినవాడు. అటువంటి బ్రహ్మదేవుడు స్తుతించారంటే హనుమంతుడు గొప్పతనం చూడండి. ఒక వ్యక్తి గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే ఆయన పొగిడిన వాళ్ళు ఎవరో తెలియాలి. అవసరాలకు పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫలానా కోరిక తిరిగితే 100 సార్లు హనుమాన్ చాలీసా చదువుతాం, 40 రోజులు చదవగానే 41వ రోజు టప్పీమని ఆపేస్తాం. ఇలాంటి భక్తుల గురించి పక్కన పెట్టేయండి. కానీ ఎవరు వేదవేత్తలో, ఎవరు మహర్షులో వారు కీర్తించారంటే ఈయనంత గొప్పవాడు.
కానీ వారి చేత కీర్తింపబడ్డాడు. మొదట నారాయణుడైన రాముడే కీర్తించాడు, సహస్రవదనుడైన ఆదిశేషవి కీర్తించాడు, సనకాది నివృత్త మార్గగాములైనటువంటి బ్రహ్మర్షులు కీర్తించారు, బ్రహ్మాది మునీశ్వరులు కీర్తించారు. అంతేకాదు నారద సారదు సహిత అహీష, నారదుడు శారదాదేవి వాళ్ళు కూడా, అహీష అంటే ఆదిశేషు సర్పరాజు, వీళ్ళందరూ కీర్తించారయ్యా నిన్ను అన్నారు. ఇక్కడ అంటే నారదుడు ఎందుకన్నారంటే నారదుడు హనుమత్ కీర్తన చేసిన విషయం ఎక్కడైనా ఉన్నదా అంటే కవిత్వాలు చెప్పేటప్పుడు రాసేస్తారు ఏంటంటే అలా రాయలేదు ఈయన. నారద పురాణంలో హనుమద్ వృత్తాంతం చాలా ఉన్నది. హనుమన్ మంత్రశాస్త్ర విశేషముడు కూడా నారదుడు తెలియజేస్తాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే నారదుడు అంటే అది. అలాగే శారదాదేవి సరస్వతీదేవి కూడాను, సరస్వతి అంటేనే విద్యాస్వరూపిణి. హనుమంతుడి విద్యను చూసి సరస్వతీదేవి కీర్తించిందిట. అటువంటిది నీ కీర్తయ్యా. అంతేకాదు జమ్ కుబేర్ దిగపాల్ జహాతే కవి కోబిద్ కహి సకై కహాతే, యముడు కుబేరుడిని దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో జహాతే వారితో పాటు కవి కోవిద్ కవులు పండితులు వీళ్ళు కూడా కలిసి నేను కథని గానం చేస్తున్నారయ్యా అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది కవులు ఎంతమంది మేధావులు హనుమంతుని కీర్తించలేదండి. ఎంతోమంది జ్ఞానులు కవులు కోవిదులు పండితులు హనుమంతుని కీర్తిని గానం చేస్తున్నారు. కనుక మనం చూస్తూనే ఉన్నది కవి కోవిద్ కహిసకై కహాతే. దానికి ముందు జమ కుబేరు దిగపాల్ అంటే యముణ్ణి కుబేరుని చెప్పారు. ఇలా అందరు దిక్పాలకులు అన్నాడు. ఇక్కడ దిగపాలు జహాతే అంటే ఒక ఇద్దరిని చెప్పి ఆపేడని ఉపలక్షక న్యాయం అంటారు. ఒకరో ఇద్దరు చెప్పారంటే మిగిలిన వారందరినీ చెప్పినట్లే. అలా దిక్పాలకులందరూ నిన్ను కొలుచుకున్నారయ్యా అంటే హనుమత్ జన్మ వృత్తాంతంలో బ్రహ్మదేవుడు తర్వాత దిక్పాలకులందరూ ఆయన కీర్తిస్తూ తమ యొక్క శక్తులు హనుమంతుల్లో ధారపోసారా లేదా ఆ వృత్తాంతం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు వీటికి కూడా ప్రమాణములు ఉన్నాయి శాస్త్రంలో. జమ కుబేరు అని చెప్పడంలో ఎందుకన్నాడు? ఇంద్రుడు ఎలాగూ కీర్తించాడు చెప్పేసుకున్నాం ముందే. దిగపాల అన్నప్పుడు ఇంద్రాదులు వచ్చారు. అయితే కుబేరుడు దగ్గర నవనిధులు ఉంటాయి, అష్టసిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధులు నవనిధులు అంటే 9 నిధి దేవతలు. వాళ్ళలో ఒక్క దేవత అనుగ్రహించినా అనంతకాల ఐశ్వర్యం ఉంటుందండి, సామాన్యం కాదు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అలానే 9 నిధి దేవతలు కుబేరుడి దగ్గర ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా ఆయనది, ఆయన చూసుకుంటాడు అవి. ఆ నిధులు హనుమంతుడు కనుసైగతో వస్తాయిటండి ఎవరికైనా, ఇది రహస్యం. అలాంటి నిధి దేవతలన్నీ కుబేరుడు అర్పణ చేశాడు హనుమత్ స్వామికి, అదే ఆయన గొప్పతనం. అందుకే కుబేరుడు ఆరాధన చేశాడు. యముడికి హనుమంతుడు అంటే కొంచెం చిరు భయం ఉన్నది. ఎందుకంటే హనుమంతుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడు వాడు యముడు కూడా ఏం చేయలేట. దీనికి సంహితా గ్రంథాల్లో గొప్ప కథ ఒకటి ఉన్నదండి. ఒక వ్యాయామంలో ఆరితేరిన ఒక భక్తుడు ఉండేవాడు. సాధారణంగా వ్యాయామశీలులకి హనుమంతుడు దేవుడు, అవునా లేదా? మన వ్యాయామశాలలు ఉంటాయి, ఎక్కువ వ్యాయామశాలలు మారుతి వ్యాయామశాల, వీర హనుమాన్ వ్యాయామశాల, అవునా లేదా ఈ భారతదేశంలో? అలా పెట్టుకుంటారు. హనుమంతుడిని ఆదర్శంగా ఫోటో పెట్టుకుని వాడు దండీలు బస్కిలు తీస్తుంటారు ఇక్కడ, అలా తయారవ్వాలని. అలా ఒక ఆయన ఉండేవాడు, వాడికి ఒకటే ఒళ్ళు పెంచాలి, బాగా బలంగా ఉండాలి, ఒకటే లక్ష్యం. అయితే తప్పులేం చేసేవాడు కాదు, కానీ పెద్ద జ్ఞానమేం లేదు ఆయనకి. ఒక్కటే ఉండేది, హనుమంతుడు అంటే ఇష్టం, హనుమంతుడు అంటే భక్తి. వ్యాయామం చేసుకునేవాడు. ఎప్పుడు ఒకటే మాట అనేవాడు, జై బజరంగ బలి, జై బజరంగ బలి. బజరంగ బలి అంటే ఏమిటో చెప్పుకున్న వజ్రాంగ బలి, జై వజ్రంగ బలి, జై బజరంగ బలి. ఇది ఒక్కటి తప్ప మనకు తెలియదు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఆయువు తీరింది. ఆయువు తీరేటప్పుడు హఠాత్తుగా ఎన్నాళ్ళు ఈ హనుమంతుని పట్టుకుని ఆయన గుర్తొచ్చాడు, అదే అదృష్టం. జై బజరంగ బలి అని పోయాడు ఆయన. ఇక్కడ ఎవరు పోయినా ముందు వెళ్ళవలసింది యముడి దగ్గరికండి. యముడు డిసైడ్ చేస్తాడు ఇప్పుడు కర్మలు ఏమిటో చూసి ఏ లోకానికి పంపాలో తర్వాత చేస్తాడు. ఇక్కడ ఎవరిని నరకాలలో తోసేయాలి, ఎవరిని స్వర్గానికి పంపాలి, ఎవరిని ఎంతసేపు ఎక్కడి నుంచి మళ్ళీ తిప్పాలో డిసైడ్ చేస్తాడు ఆయన. ఆయన దగ్గర చిత్రగుప్తుడు కూడా ఉంటూ ఉంటాడు, ఆయన చెప్తూ ఉంటాడు. ఈ వెళ్ళినటువంటి వాడికి వీటిని ఎక్కడ పెడదామన్నాడు అంటే, మోక్షం పొందేటంత గొప్ప జ్ఞానం ఏం లేదు, స్వర్గాది లోకాల్లో ఉండేటంత పెద్ద యజ్ఞయాగదు కర్తువులు లేవు, ఇప్పుడు ఎక్కడ పెడదాం అని అంటే ఒక్క పుణ్యం మాత్రం ఇతరు చేసేవాడయ్యా అన్నాడు చిత్రగుప్తుడు. ఏంటంటే జై బజరంగ బలి అనేవాడు. ఇప్పుడు ఓహో అంటే హనుమన్నామం పలికితే ఏమివ్వాలి, అది నాకు పెద్ద తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదన్నాడు ఆయన. ఎవరు? యముడు. అయితే హనుమన్నామం పలికితే వీడికి ఏమి ఇవ్వాలి అనేది నిర్ణయించాలి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యముడు, చిత్రగుప్తుడు కలిసి వెళ్ళారు. ఇది పుణ్యంగా నాకైతే మార్క్ కనబడుతోంది, కానీ ఏం పుణ్యము దానికి ఏం ఫలం ఇవ్వాలో నాకు తెలియడం లేదు, అందుకు చెప్పు అంటే బ్రహ్మదేవుడు హనుమంతుని నామానికి ఏం ఫలం ఇవ్వాలో నిర్ణయించే శక్తి నాకు కూడా లేదు కనుక రాముడిని అడుగుదామని వెళ్ళారండి. రాముడి దగ్గరికి వెళితే మా హనుమనామం ఉన్నాడా, అయితే నా నామానికి ఏమి ఇస్తారో దానికి కొన్ని రెట్లు ఇవ్వండి అన్నట్టు ఇక్కడ రాముడు. అంటే వెంటనే హనుమంతుడు నామం కంటే రామనామం తగ్గిపోయింది మీరు ఫీల్ అయిపోవద్దు. రాముడికి హనుమంతుడు అంటే అంత ప్రేమ అని అర్థం. ఇక్కడ తన హృదయమైన హనుమంతుడి గురించి అంటే వాడికి ఇచ్చేయాలని శాంక్షన్ చేసేట. అప్పుడు
ఒక మాట అన్నాడు బ్రహ్మదేవుడు, జ్ఞానాదేవి కైవల్యం, జ్ఞానం లేనిది మోక్షం రాదు. భగవన్నామం చెయ్యగా 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 ఈ జీవితం ఉన్నప్పుడే వాడికి చిత్తశుద్ధి ఏర్పడి బ్రహ్మజ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది. కానీ ఇంకా చిత్తశుద్ధి రాకుండానే నిష్కపటంగా భగవన్నామం పలికేవాడు మరణిస్తే ఊర్ధ్వలోకాల్లో సుఖాలు అనుభవించి తర్వాత భూమి యందు అవతరిస్తాడు. కానీ ఇతడు చేసినటువంటి జై బజరంగబలి నామ ఫలంగా తర్వాతి జన్మలో ఇతడు బ్రహ్మజ్ఞాని అయి ముక్తి పొందుతాడు అని నిర్ణయించటండి ఇక్కడ. ఎందుకంటే వాడికి పాపం ఊరికినే అలవోకగా అప్రయత్నంగానే వాడు అంతే. దాని ఫలితంగా తర్వాత జన్మలో బ్రహ్మజ్ఞాని అయి ముక్తి పొందాడయ్యా అని చెప్పారు. అప్పుడు యముడన్నట్టు ఏమో హనుమంతుడయ్యా ఈయన అని, జమ కుబేర దిగ్పాల్ జహాతే కవి కోవిది కహి సకై కహాతే. ఇప్పుడు చెప్తే యముడు ఎలా ఆదరించాడో మనకు తెలుస్తున్నది కదా. అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపద దీన్హ. ఈ మాటతో గట్టిగా ఒక విషయాన్ని చూపిస్తున్నాడు తులసీదాస్. నీ ఉపకారం ఎలా ఉంటుందంటే అది సుగ్రీవుడికి తెలిసేయ అన్నాడు ఇక్కడ. సుగ్రీవుడికి గొప్ప ఉపకారం చేసాం. ఏంటంటే రామ మిలాయి రాజపద దీన్హ, రాముడితో కలిపి దాని ఫలితంగా రాజ్యపదం వచ్చేటట్టు చేసావు. సుగ్రీవుడు రాజు ఎవరి వల్ల అయ్యాడు? రామచంద్రమూర్తి వల్ల. అంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఎందుకు అనుగ్రహించాడు? స్నేహంగా స్వీకరించడం వల్ల. ఎవరి వల్ల స్నేహితుడు అయ్యారంటే హనుమంతుడి వల్లే కదా. హనుమంతుడే కదా రాముని కలిసి, పైగా సుగ్రీవుడితో సంప్రదించకుండా నేను మా రాజుగారిని స్నేహాన్ని కోరుకుంటున్నారన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మా రాజుగారికి నీ స్నేహం జరిగితే చాలా క్షేమమని తాను నిర్ణయించుకున్న సమయస్ఫూర్తితో సుగ్రీవుడు గొప్పతనం రాముడి దగ్గర చెప్పాడు. సుగ్రీవ ధర్మాత్మ అన్నాడు ఇక్కడ. అంటే మా సుగ్రీవుడు ధర్మాత్ముడు అంటే రాముడికి నచ్చుతుంది. రాముడు ధర్మస్వరూపుడు, ధర్మం అంటే ప్రీతి ఆయనకి. రాముడికి ధర్మం అంటే ప్రీతి. ఎవరు ధర్మంతో ఉంటారో వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడని చెప్పి మా రాజుగారు ధర్మాత్ముడు అన్నాడండి. అనగానే సుగ్రీవుడిపై ఆయనకి ప్రీతి కలిగింది. అలా మాట్లాడి అతడితో స్నేహం చేయవయ్యా అని కోరుకుంటే అప్పుడు రామచంద్రుడు సరేనన్నాడు. ఆ వచ్చిన తర్వాత రామునికి సుగ్రీవునికి మైత్రి చేసింది హనుమంతుడు. ఆయనే అక్కడ ఉన్నటువంటి కట్టెలు తెచ్చి అగ్ని రగిల్చి అగ్నిసాక్షిగా మిత్రత్వం ఇస్తాడు వాళ్ళిద్దరికీ. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నదయ్యా అన్నాడు. మనం ఒక మాట చెప్పుకున్నాం, సుగ్రీవుడు హనుమంతుడు ఉపాసకుడని. కష్టంలో వాలి వెంటబెట్టినా హనుమంతుడిని వదలలేదు, ఆయన పట్టుకుని తిరిగాడు మొత్తం. హనుమంతుడు వెంట ఉన్నాడు. అలా హనుమంతుడిని వదలకుండా తిప్పుకున్నందుకు హనుమంతుడు చేసిన గొప్ప ఉపకారం ఏంటయ్యా అంటే రామచంద్రమూర్తి చేతులు పెట్టాడండి సుగ్రీవుణ్ణి. అంటే హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే రాముడితో కలిసి మనకి యోగాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? రాముడు దొరకాలంటే హనుమంతుడు కావాలి. ఈ విషయం అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా, నువ్వు ఆ సుగ్రీవునికి చేసిన ఉపకారం ఎలాంటిది? రామ మిలాయి రాజపద దీన్హా, రాముడితో సఖ్యం ఏర్పరిచి రాజ్య పదవి దొరికేటట్టు చూసావు. ఎంత గొప్ప ఉపకారం! ఇంతకంటే గొప్ప ఉపకారం ఏంటండి? రాముణ్ణి మనవాణ్ణి చేయడం కంటే కావలసిన ఉపకారం ఏంటి? హనుమంతుడు పనిచేశాడు. దానివల్ల రాముణ్ణి ఆశ్రయించడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది అనడానికి సుగ్రీవుడి జీవితం ఒక ఉదాహరణ. మళ్ళీ రాజ్యపదము భద్రత అన్నీ లభించాయి కదా. ఈ విధంగా అనుగ్రహించేవయ్యా అన్నారు. అలాగే సుగ్రీవుడికి ఉపకారం చేసావు, విభీషణుడికి కూడా మరొక ఉపకారం చేసావు. తుమరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరు భయ సబు జగజానా. ఆ సుగ్రీవుడికి రాజ్యపదం ఇచ్చావు. ఈయనకి లంకేశ్వర పదవి దొరికింది. ఎవరికి? విభీషణుడికి. లంకేశ్వరు భయ్ అంటే లంకేశ్వరుడికి అయ్యాడు. ఈ విషయం సబు జగజాన ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే రామాయణ వృత్తాంతం మనందరికీ తెలుసు కనుక రెండు చెప్పిన వృత్తాంతాలు లోకవిఖ్యాతమే కదా అన్నాడు ఇక్కడ. అందరికీ తెలిసినదే అంటే నీ ఘనత అందరికీ తెలిసినదే, లోకవిఖ్యాతమే. తుమ్హరో మంత్ర చాలా రహస్యం అండి. మళ్ళీ ఈ చౌపాది కూడా రహస్యంగా రాశాడు ఈయన. నీ మంత్రము విభీషణ మాన అంటే మన్నించాడు, అంటే స్వీకరించాడు అని అర్థం ఇక్కడ. నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి లంకేశ్వరు భయే లంకేశ్వరుడయ్యాడు. ఈ విషయం సబజగజాన జగత్తులు అందరికీ తెలుసు. అంటే హనుమంతుడు మంత్రోపదేశం చేశాడా? మంత్ర అన్న మాటకు అర్థం ఆలోచన. ఇది అర్థం, ఆలోచన. మంత్రి అంటే అర్థం ఏంటి? మంత్రాలు చదివేవాడు కాదు కదా. గొప్ప ఆలోచనాపరుడు, ఆలోచనతో రాజ్యాన్ని నడిపేవాడు మంత్రి అంటారు. కానీ మంత్రము మంత్రాంగము అని రాజ్యాంగంలో ఒకటి ఉన్నది. కానీ మంత్ర అనే మాటకి ఆలోచన అని అర్థం తీసుకోవాలి. నీ ఆలోచనని స్వీకరించి విభీషణుడు లంకేశ్వరుడు అయ్యాడు. అంటే హనుమంతుడు ఎక్కడిచ్చాడు ఆలోచన? చాలామంది సందేహం కలగచ్చు. అయితే రామచరితమానస్సులోనే మనం పరిశీలిస్తే తులసీదాస్ రాసిన ప్రకారంగా లంకలో హనుమంతుడు వెళుతూ ఉన్నప్పుడు విభీషణుడు ఇల్లు చూశాడు. అన్ని కొంపలు అలా ఉన్నాయి, విభీషణుడు గృహం అలా ఉంది. పదం జాగ్రత్త విన్నారా? అన్నింటినీ కొంపలు అన్నాం, విభీషణుడు గృహం అన్నాం. ఏ ఇంట్లో ధర్మము భక్తి భగవదారాధన ఉంటాయో అది గృహం, లేనివన్నీ కొంపలే. అన్ని రాక్షసుల కొంపలు చూశాడు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే కానీ కొంపలే. కానీ
విభీషణుడు ఇల్లు చూస్తే ప్రశాంతంగా తులసి వనాలు, పైగా ఆ గోడలు చక్కగా అలంకరించి రామనామం లిఖించబడి శంఖచక్రాది చిహ్నాలు ఉన్నాయట. అంత విష్ణుభక్తుడు ఆయన. అప్పుడు లోపలికి వెళ్ళి చూశాడు. ఆయన చూస్తే మాట్లాడేట విభీషణుడు, నాయనా ఎవరు నువ్వని. నేను రామదూతని అన్నాడు. ఇక్కడ మాట్లాడుకున్నారు. వచ్చేవనైనా ఎంత చెప్పినా వినట్లేదు మా అన్న, నువ్వేనో చెప్పవే అని అడిగట్ట. చెప్తే వినే రకం కాదులే మీ అన్న అన్నాడు. ఇక్కడ అయినా చెప్తాను, వచ్చాను కదా, అది కూడా చేశాను అనిపించుకుంటా, చెప్పినా వినలేదని చెప్పడానికైనా చెప్పాలి కదా అన్నాడు. అన్న తర్వాత రామచంద్రమూర్తి నుంచి వచ్చావా అని కన్నీళ్ళు వచ్చాడు విభీషణుడికి. సందేశం సీతమ్మకి చెప్తున్నావా లేక రావణుడికి చెప్తావా? రోజులు దగ్గర పడ్డాయని. నాకు సందేశం వచ్చిందా చెప్పవయ్యా. అసలు నేను రాక్షసుల మధ్యలో ఉన్నానయ్యా. ఎలా ఉన్నానంటే నీకు తెలియదు, పళ్ళ మధ్య నాలికలాగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఇటు అటు పళ్ళు పదునుగా ఉంటే నాలికి తప్పించుకొని ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఈ రాక్షసుల మధ్య నేను అలా ఉన్నాను. నన్ను ఏం చేయమంటావు? అయితే ఒక్క భయం నాకుంది. నేను విష్ణు భక్తుణ్ణి, రాముణ్ణి శరణ పెడుతున్నాను, కానీ రాముడు నన్ను ఆదరిస్తాడంటావా? నీకెందుకు డౌట్ వచ్చింది అన్నాడండి హనుమంతుడు. రాక్షస పుట్టకయ్యా, ఈ రాక్షస జన్మ పొందేనే, అలాంటి రాక్షసుణ్ణైన నన్ను రాముడు ఆదరిస్తాడా అంటే, దయామయుడయ్యా, నువ్వు ఎలా జన్మించేవో చూడు, నీ హృదయం ఏంటో చూస్తాడు, లేకపోతే కోతి పుట్టక పుట్టి నన్ను ఆదరించలేదా అన్నట్టు హనుమంత స్వామి. ఆయన వినయం అంత గొప్పది, ఈయన సామాన్యుడా, ఆయన వినయం అలాంటిది. అప్పుడు నన్ను శరణు వెడితే రాముడు అనుగ్రహిస్తాడని విషయం తెలిసిపోయింది. దాని ప్రకారంగానే చేశాడు. తర్వాత రాముడు వచ్చినప్పుడు అంటే ఎవరు ఆలోచన పాటించాడు ఆయన? తుమర్రో మంత్ర విభీషణు మానా లంకేశ్వరు భయే, ఇది అర్థం. తన రామచరిత మానసే తనకు ఆధారంగా చూపించాడు ఆయన. అయితే మేము వాల్మీకి రామాయణం తప్పేది ఒప్పుకోమండి, ఇది నమ్మము. అవునా? అయితే వాల్మీకి రామాయణంలోకి వెళ్తాం. సజెషన్ ఇవ్వడం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా చెప్పడమే కాదు, ఒకరికి చెప్తున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి. అరే ఇలా పుస్తకం తీసుకోకుండా నా దగ్గరికి వస్తే పాఠం చెప్పండి రా అన్న టీచర్ ఒక్క విద్యార్థికి కాదు, మొత్తం అందరూ వాళ్ళందరికీ పాఠం అది ఇక్కడ. అవునా లేదా? అలాగా నిండు సభలో రావణుడికి నీతి చెప్పాడు హనుమత్ స్వామి. అందులో విభీషణుడు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. విభీషణుడు ఉన్నాడని మనకు తెలుసు కదా, అందుకే దూతను చంపకూడదని అక్కడ ఉన్నాడు కనుక చెప్పాడు. అప్పుడు చెప్పిన పాఠం ఏంటి తెలుసా? రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడిని ఎవ్వరూ రక్షించలేడు, ఇది తెలుసుకో. ఇంద్రుడు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ ఏ ఒక్కరు రక్షించలేరు, ఇది తెలుసుకో. రాముని చేత ఎవడు వజ్యుడు అంటే చంపదగిన వాడో వాడిని ఏ ఒక్కరూ బ్రతికించలేరు, ఇది అర్థం. అందులో సజెషన్ ఎలా తీసుకున్నాడు విభీషణ అంటే, రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడు వాడెవరిని బ్రతికించలేరు, రాముడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వారిని ఎవరు బాధించలేరు, ఇది రహస్యం అండి. దగ్గర అది ఒక మాటలో రెండు భావాలు ఉంటాయి కనుక దుష్టుడైన వాడికి అది చెప్పాడంటే దానిలో అర్థం శిష్టుడైన వాడికి తీసుకోవాలి. రాముడు కొన్ని రక్షించినప్పుడు ఎవడు వాడిని బాధించలేడు, కనుకనే రాముడు రక్ష పొందితే ఏ ఒక్కరూ బాధింపబడరు అనేటువంటి మంత్ర ఆలోచన స్వీకరించిన విభీషణుడు దాన్ని అనుసరించి చేశాడయ్యా. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన, ఇది రహస్యం. రెండు విధాలా సరిపోయింది కదా. ఎందుకంటే మేధా విభీషణుడు హనుమంతుడు ఇంటికి వచ్చి చెప్తేనే కాదు, సభలో చెప్పినా అందులోంచి సజెషన్ తీసుకోగలడు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాడికి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడికి చెప్పిన మాటలో మంచిని ఎలా స్వీకరించాలో తెలుసు కనుక మహానుభావుడు గ్రహించాడు. ఇంకొక అర్థం, శాస్త్రీయమైన అర్థం, ఇది తులసీదాస్ గారికి ప్రమాణం. ఇది మంత్రశాస్త్రంలో సంహితా గ్రంథాల్లో కనబడుతున్నది. రాముడు విభీషణుడికి పట్టం కట్టాడు. ఎప్పుడు? సముద్రం దాటక ముందే, సేతువు నిర్మించక ముందే, అభయం వేడిన వెంటనే లక్ష్మణస్వామిని పిలిపించి ఇతనికి పట్టాభిషేకం చేయన్నాడు. లంకకి పట్టాభిషేకం చేసాడండి. అంతేగాని ఇంకా యుద్ధానికి వెళ్తున్నాను కదా, నువ్వు మాతో ఉండు, నేను ఒకవేళ రావణుని సంహరించాను అనుకో, అప్పుడు నేను రాజుని చేస్తాను. రాముడి దగ్గర బట్టు రెండు ఉండవండి. నేను వెళ్ళాననుకో, సంహరించాను అనుకో కాదు, నేను బయలుదేరతాను, వాడిని సంహరిస్తాను. రాముడు అంటే అది సత్యపరాక్రమ స్వరూపుడు. ఇక్కడ అందుకు ముందే పట్టం కట్టాడు, అది గొప్పతనం అండి. ఇక్కడ భక్తికి పట్టం కట్టి అటు తర్వాత రాక్షస సంహారం చేశాడు రామచంద్రమూర్తి, అది రహస్యం. ఇక్కడ భక్తికి పట్టం కట్టాడు. ఇక్కడ అంటే భక్తికి ఎంత స్థితి ఇస్తాడో అది గమనించవలసిన అంశం. రామాయణం అంతా ఒక్క సూక్ష్మంగా గ్రహించాలి అంటే ముగ్గురిని అర్థం చేసుకున్నాడు: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఇందులో విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. సత్వగుణం అంటే ధర్మము, భగవంతుడు, సత్ప్రవర్తన, శాస్త్ర విశ్వాసం ఇత్యాదులన్నిటికీ సత్వగుణం అంటాం. రాజసం అంటే అహంకారం, కామక్రోధాలతో ఉంటుంది. తమోగుణం అంటే చెప్తే అర్థం కాదు, అవకాశం ఇస్తే నిద్రపోతారు, కునుకుతారు, బద్ధకం, ఇదంతా తమోగుణం. ఈ మూడు అర్థమైతే రామాయణం అర్థమైపోయినట్టే. అది రజోగుణం రావణాసురుడు.
ఎందుకంటే వాడి కామక్రోధాలు ఎక్కువ. క్షణం విశ్రాంతి తీసుకోవడం, ఇంకొని విశ్రాంతిగా ఉండనివ్వడు. వాడి మీద దాడి చేయడం, వీడి మీద దాడి చేయడం, వాడిని దోచుకోవడం, వీడిని దోచుకోవడం, ఇదే పని, రెస్ట్లెస్ వాడికి. కనుక రావణాసురుడు రాజసగుణం. ఇంకా వాడు తమ్ముడున్నాడు, వాడికి ఒకటే తినడం, నిద్రపోవడం. ఆ తినడం ఎందుకంటే నిద్రట్లో చచ్చిపోకూడదని మధ్యలో వేసి తింటుంటాడు వాడు కూడా. వాడికి ఒకటే కొండ చెవులు, బోర్లించిన కొండలా ఉంటాడు వాడి చెవులు. అంటే ఏ మంచి చెప్పినా వినడు వాడు, అలా మూసుకుని ఉంటాడు. ఇది తమోగుణ లక్షణం. వాడికి చెప్పిన అర్థం కాదు. పోత పోసిన తమోగుణం కుంభకర్ణుడు, పోత పోసిన రజోగుణం రావణాసురుడు, పోత పోసిన సత్వగుణం విభీషణుడు. కానీ ఏం లాభం? అన్నల డామినేషన్ వీడి పని చేయట్లేదు. అంటే రజోగుణం తమోగుణం ఎక్కువైపోతే మనలో ఉన్న సత్వగుణం కూడా మూలుగుతూ ఉంటుంది, కానీ మాట్లాడలేదు. అవునా లేదా? మనలో సత్వగుణం ఉంది లేదా చెప్పండి? లేకపోతే ప్రవచనంకి ఎందుకు వస్తాం? మంచి విషయం వినాలని, మంచి చెయ్యాలని, దేవుడికి దండం పెట్టాలని, అప్పుడప్పుడైనా సత్యం పలకాలని, అవినీతి లేకుండా అప్పుడప్పుడైనా ప్రవర్తించాలనిపిస్తుందంటే అప్పుడప్పుడైనా సత్వగుణం ఉందని అర్థం ఇక్కడ. అంటే సత్వగుణం రజోగుణ తమో గుణాలు డామినేషన్ ఉంది. ఎంత విన్నా రేపు పొద్దు నిజంగా అంత చెప్పారు, కానీ అంత హనుమంతుని దేవుడిగా నమ్మచ్చా అండి? రామనామం అంటే అంత అయిపోతుందా ఏమిటి అంటే నాస్తికత్వం. అంటే రజోగుణ తమో గుణాలు వచ్చేసాయని అర్థం. కనుక మనలో సత్వగుణం ఉంది, కానీ అన్నల డామినేషన్ ఎక్కువైపోయింది ఇక్కడ. అన్నల డామినేషన్లు ఎక్కువైపోతే సత్వగుణం ఏం చేస్తుందంటే, ఎంత చెప్పినా అన్నలు వినట్లేదని చెప్పి ఒక పని చేయాలి సత్వగుణం. రామ, నా వల్ల కావట్లేదు, ఈ గుణాలు ఏడిపిస్తున్నాయి, కనుక రాముడిని శరణ వేడాలని వెళ్ళిపోవాలి. అప్పుడు రాముడు ఏం చేస్తే, నీ వల్ల కావట్లేదుగా నేను చూస్తానని చెప్పి సత్వగుణానికి పట్టం కట్టి తాను వెళ్ళి రజోగుణ తమో గుణాలు నాశనం చేసి భక్తిని ఏలేలా చేస్తారండి. ఇది మొత్తం రామాయణం. అవునా లేదా? విభీషణుడు మానా అన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటండి? విభీషణుడు ఆ మాటను అంగీకరించాడు. ఇంకొక అర్థం ఏంటంటే, విభీషణ మాన అంటే తుమరో మంత్ర, ఓ రామా నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి, లేదు హనుమా నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి, అంటే హనుమన్ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించట. ఎక్కడా? ఇది తెలియాలి కదా. సంహితా గ్రంథాల్లో దీనికి ప్రమాణం కనబడుతుందండి ఇక్కడ. శ్రీరామానుగ్రహాత్ ఏనాం విద్యాం ప్రాప్య విభీషణ అచలాం శ్రియమాప్నోతి లంకా రాజ్యేన సర్వదా ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరిత. ఇది పరాశర సంహితలో కనబడుతున్నటువంటి మంత్రవాక్యం. శ్రీరామానుగ్రహాత్, శ్రద్ధగా ఇటు వినండి. రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఏనాం విద్యాం ప్రాప్య విభీషణ, ఈ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు. స్వీకరించి అచలాం శ్రియమాప్నోతి లంకారాజ్యేన సర్వదా, లంకారాజ్యంతో పాటు అచలమైన సంపదను పొందాడు విభీషణుడు. ఏమిటి? రాముని నుంచి మంత్రాన్ని స్వీకరించాడు. ఏమిటి ఆ మంత్రం? ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరిత. 12 అక్షరాల హనుమన్ మంత్రాన్ని రాముని ద్వారా ఉపదేశం పొందాడు విభీషణుడు. ఎప్పుడు? పట్టం కట్టేటప్పుడు ఉపదేశం ఇచ్చేట. ఈ విషయం రామాయణ కావ్యంలో చెప్పలేదు, కానీ మంత్రశాస్త్రంలో చెప్పారు ఇక్కడ. ఆ ఇచ్చిన మంత్రాన్ని అప్పటి నుంచి విభీషణుడు జపం చేశాడు. దాని ఫలితంగానే అతని రాజ్యం లభించింది. ఈ రహస్యం తులసీదాసుకు తెలుసు కనుకనే తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భై సభు జగజాన. ఇంతకుముందు మంత్రం అంటే ఆలోచన చెప్పాం, ఇప్పుడు మంత్రం అంటే మంత్రం అని చెప్పాం. ఇక్కడ ఏ రకంగా చూసినా ఈ చౌపాయి అంత గొప్పగా రచించాడో చూడండి. ఇవి చూస్తుంటే తులసీదాసుల వారికి ఒక్క నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది. ఎంత మంత్రరాశినిచ్చేవయ్యా అని. జుగ సహస్రయోజన పరుభాను లీల్యోతాహి మధుర ఫలజాను. ఇది స్పష్టమవుతుంది ఇక్కడ. తెలిసినదే, మనం జన్మ వృత్తాంతంలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు చెప్పక్కర్లేదు. యుగ సహస్ర అంటే 1000 యుగముల దూరములో ఉన్న, యుగముల సంఖ్య లెక్క కడితే 1000 యుగముల దూరంలో ఉన్నటువంటి సూర్యభగవాన్ని లీల్యోతాహి మధుర ఫలజాను, నువ్వు మృంగివేసేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే నోట్లో పెట్టుకుని బయటికి తీశాడు కదా, లేదా చెయ్యి పెట్టాడు, ఏదో ఒకటి మింగినంత పని చేసాడన్నా సరిపోతుంది. ఇన్ని 1000 యోజనాల దూరం ఉన్నటువంటి సూర్యభగవాన్ని చేరుకోగలిగావు అని చెప్పడంలో కొంతమంది ఈ మధ్య అధునాతనులు వైజ్ఞానిక శాస్త్రపరంగా దీన్ని అన్వయించి భూమికి సూర్యుడికున్న దూరాన్ని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ తులసీదాసు అని లెక్క కట్టి చూపించారు. చాలా సంతోషం అండి. ఇక్కడ మొత్తానికి ఆ పద్ధతి ఉంది. జుగ్ అనే దానికి ఒక పరిభాష ఉంది, యోజన్ అనే దానికి ఒక పరిభాష ఉంది. దాంతో సహస్ర కల్పిత వచ్చేడు లెక్క పూర్తిగా సరిపోతున్నది. జుగ్ సహస్ర యోజన్ పర్ భాను లీల్యోతాహి మధుర ఫలజాను. లీల్యో అంటే స్వీకరించడం. ఆ విధంగా నువ్వు మధుర ఫలముని స్వీకరించేవి కదయ్యా అంటే ఇక్కడ కూడా హనుమత్ ప్రతాపాన్ని, హనుమత్ జన్మ వృత్తాంతం ఒక్కసారి స్మరించుకున్నారు ఇక్కడ. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరేతేతే. ఇదంతా చెప్పుకోవడానికి మళ్ళీ రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు.
అర్పణమస్తు.